హాయ్ వ్యూవర్స్, హైదరాబాద్కి ప్రతిరోజు చాలామంది వస్తుంటారు. రకరకాల పనులపైన వస్తుంటారు. అలాంటి వారికి ఒకే ఒక పెద్ద సమస్య ఏంటంటే, తెలియని వారు కొత్త నగరం, కొత్త ప్రదేశం, ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి అనేది సందిగ్ధంలో ఉంటారు ఎవరైనా. కోర్స్ బంధువులుంటే వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఒకరోజు 2 రోజులు స్టే చేయొచ్చు. కానీ ఎక్కువ రోజులు ఉండాలంటే ఏదైనా వారికి ఏదో ఒక వసతి కావాలి. అలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండి కూడా ఉపాధి పనుల కోసం చాలామంది వస్తుంటారు ప్రతిరోజు. వారికి కూడా ఇది సమస్య. ఎక్కడ ఉండాలి, పని దొరికేంత వరకు ఎక్కడ స్టే చేయాలి, హోటల్స్లో ఉండాలంటే ఆర్థిక స్తోమత సరిపోదు, మరి ఎలా? వీరందరికీ ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక వినూత్న పథకాన్ని రూపొందించారు. అదేంటంటే, ఒక వ్యక్తి కేవలం ఆధార్ కార్డు చూపిస్తే 6 నెలల పాటు వసతి, భోజన సౌకర్యాన్ని కల్పిస్తుంది జిహెచ్ఎంసి. ఎంతోమంది ఉపాధి కోసం వెతుక్కునే వారికి, నిరుద్యోగులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. నిరుద్యోగులు ఒత్తిడిలో ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో భరోసా నింపుతున్నారు. ఇక హైదరాబాద్ లో ఏ సెంటర్లలో ఈ షెల్టర్లు ఉన్నాయో చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు బేగంపేటలో 2, లింగంపల్లి, అఫ్జల్గంజ్, యూసుఫ్గూడ, షేర్లింగంపల్లి, టపాచబుత్ర తదితర ప్రాంతాల్లో పురుషుల కోసం షెల్టర్లు ఏర్పాటు చేశారు. అలాగే ఉప్పల్, దిల్సుఖ్ నగర్, గోల్నాక వంటి ప్రాంతాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేశారు. మరో విషయం ఏంటంటే, ఆమన్ వేదిక్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బేగంపేటలోని అర్బన్ హోమ్లెస్ షెల్టర్ లో గాయాలైన వారి కోసం ప్రత్యేక షెల్టర్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ నుండి డాక్టర్లు వారానికి 3 సార్లు వచ్చి వీరి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంటారు. ఉపాధి కోసం ఇతర ప్రదేశం నుండి వచ్చిన వారి కోసం, నిరుద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అద్భుత అవకాశాన్ని తీసుకువచ్చింది. ఈ విషయం తెలియక ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి ఈ సమాచారం చేరేందుకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ సమాచారం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. జై హింద్.